Education here at Sun can be an excellent choice for any students. నమ్ముకున్న సిద్ధాంతాల కంటే బాధ్యతల బరువు ఎక్కువైనప్పుడు నువ్వే కాదు ఏ మనిషి అయినా వచ్చి తీర్తాడని నాకు తెలుసు. చెప్పండి, నేనేం చేయాలి? మొదటి పని, ఏ రోజు నన్ను ఎదురు ప్రశ్న వేయకూడదు. కూర్చో. పాపం పొద్దున్నుంచి పోలీస్ స్టేషన్లో పడున్నావు. అక్కడ పోలీసులకు తినడానికి ఏమి ఇచ్చుండ్రు. ముందు నువ్వు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. కూర్చో. మీ అభిమానానికి థ్యాంక్స్ మేడం. మేడం నా రాణి మాలిని దేవి. మాలిని దేవి గారు, నాకేమీ వద్దు, నేను వెళ్ళాలి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూడడం పార్వతమ్మ గారి కొత్త ఏం కాదు. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటుందిగా. అంటే నా గురించి ఇంకా ఏమేం తెలుసుకున్నారు? చాలా తెలుసుకున్నాను. నువ్వు BE ఫైనల్ చదువుతూ మానేశావు. కుటుంబం కోసం తప్పనిసరి ఆటో నడుస్తున్నావు. నీ చెల్లెలు లక్ష్మి కాలేజీలో చదువుకుంటుంది. మీ అమ్మగారు అనారోగ్యంతో సరైన వైద్యం లేక బాధపడుతున్నారు. ఇక మీ నాన్నగారి పేరు సత్యమూర్తి. మీకు మా నాన్నగారు కూడా తెలుసు అన్నమాట. నాకు తెలియటం మాట అలా ఉంచు. నీకేం తెలుసు మీ నాన్నగారి గురించి? నాకు చాలా తక్కువే తెలుసు. నేను పసివాడిగా ఉన్నప్పుడే ఆయన చనిపోయారట. సంవత్సరం పాటు నువ్వు ఆటో నడిపి సంపాదించే డబ్బు ఒక్క నెలలో నీ చేతికొస్తుంది. ఏమిటి మీరు చెప్పేది? నాకేం అర్థం కావడం లేదు. సూటిగా చెప్పాలంటే నీ జీవితంలో కొంతకాలాన్ని నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. 1 సంవత్సరం పాటు నా మాట వింటూ నేను చెప్పిన పని చేస్తే ఆ తర్వాత జీవితాంతం నువ్వు మీ వాళ్ళు కష్టపడకుండా హాయిగా బ్రతకచ్చు. ఇంతకీ నేనేం చేయాలి? కారణాలు అడగకుండా, కాదు అని అనకుండా నేనేం చెప్తే అది చెయ్యాలి. అంటే మీరు హత్యలు చేయమన్నా మాట్లాడకుండా చెయ్యాలి అంటారా? అవసరమైతే చెయ్యాలి కూడా. నీకు జన్మనిచ్చిన తల్లి జబ్బుతో రోజు రోజుకి కృంగి కృషించిపోతుంటే ఆవిడికి వైద్యం చేయించి ప్రాణాలు నిలబెట్టగలవా? ఈడొచ్చిన చెల్లెలికి చక్కటి సంబంధం చూసి లక్షణంగా పెళ్లి చేసి కలకల్లాడుతూ కాపురం ఉండేలా చేయగలవా? ఆకలితో, అప్పులతో, అనారోగ్యంతో, తీరని ఆశలతో, జారిన అవకాశాలతో, కన్నీళ్లతో మీ వాళ్ళని చూసుకుంటూ ఆరిపోయిన దీపంలా బ్రతుకుతావా? రా విజయ్, నీకోసమే చూస్తున్నాను. నేను వస్తానని మీరు ఊహించారనమాట. నమ్ముకున్న సిద్ధాంతాల కంటే బాధ్యతల బరువు ఎక్కువైనప్పుడు నువ్వే కాదు ఏ మనిషి అయినా వచ్చి తీర్తాడని నాకు తెలుసు. చెప్పండి, నేనేం చేయాలి? మొదటి పని, ఏ రోజు నన్ను ఎదురు ప్రశ్న వేయకూడదు. రెండో పని, కోటిపల్లిలో నాగరాజ వర్మ అనే కోటీశ్వరుడున్నాడు. తెలుసా నీకు? తెలీదు. ఐశ్వర్యానికి మరో పేరు, అధికారానికి మారు పేరు ఆ నాగరాజ వర్మ. హోటల్స్, క్లబ్స్, లక్షల విలువైన గుర్రాలు, ఆస్తులు, అంతస్తులు ఉన్న మనిషి. అర్ధబలం, అంగబలం, పెద్దరికం ఉన్న చాలా పెద్ద మనిషి. పులిలా దెబ్బతీయగలడు, పావులా కాటేయగలడు. ఆ మనిషి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అతనికి దగ్గర కావాలి. అతని మనసులో ఉన్న మాట కూడా తెలుసుకోగలగాలి. వెళ్తావా? పరిస్థితుల కంటే అవసరం ఎక్కువైనప్పుడు ఇలాంటి అవకాశాన్ని ఎలా కాదనుకుంటాను? అతనికి దగ్గరైన తర్వాత నేనేం చేయాలి? నేను చెప్పిన దారిలో నువ్వు మొదటడుగు విజయవంతంగా వేశాక అప్పుడు చెప్తాను ఆ తర్వాత నువ్వేం చేయాలో. ప్రస్తుతం ఆ నాగరాజ్ వర్మ తన ఎస్టేట్ లో ఉన్నాడు. ఇదిగో ఈ ఫైల్ తనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి, చదువుకో. ఎప్పుడు బయలుదేరుతావు? ఒక్కటి మాత్రం గుర్తుంచుకో విజయ్, నువ్వు చెయ్యబోయే పని కత్తి మీద సాము లాంటిది. ఆ నాగరాజ వర్మ చాలా ప్రమాదకరమైన మనిషి. నువ్వు తప్పటడుగు వేసినా, పొరపాటు చేసినా నీ చరిత్ర ముగిసిపోతుంది. అమ్మా, అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. ఇదిగో అడ్వాన్స్ డబ్బు. ఇక లక్ష్మి పెళ్లి గురించి నీకు ఏ దిగులు అవసరం లేదు. పెళ్లి చూపులు అవ్వగానే వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేద్దాం. బాబు విజయ్, ఒక్కసారిగా నీకు ఇంత డబ్బిచ్చిన యజమాని ఎవర్రా? ఎవరైతేనేమ్మా, ఏ యజమానైనా మన వల్ల తనకు వచ్చే లాభాన్ని బట్టి డబ్బిస్తాడు. ఈయన అంతే. ఉద్యోగం పని మీద నేను వెంటనే బయలుదేరి రత్నగిరి ఎస్టేట్ కి వెళ్ళాలి. రత్నగిరి ఎస్టేట్ కు వెళ్తావా? వద్దు బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. 2 లక్షలు ఇచ్చినా సరే నిన్ను అక్కడికి వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును బాబు, నువ్వు అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోనురా. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అదేమిటమ్మా,
నేను వెళ్తానని వాళ్ళకి మాట ఇచ్చాను, డబ్బు కూడా తీసుకున్నాను. ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా చెప్పు? అసలు ఆ ఎస్టేట్ కి మనకి ఏమిటి సంబంధం? నేను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? ఎందుక అక్కడున్నది నాగుబాము లాంటి నాగరాజవర్మ. వాడికి నువ్వు సత్యమూర్తి గారు అబ్బాయి అని తెలిస్తే మీ నాన్నగారు లాగే నువ్వు నాకు దక్కవు. ఆయన్ని పట్టున పెట్టుకున్నట్టే నిన్ను పట్టున పెట్టుకుంటారు. అమ్మా, నేను ఆ ఉద్యోగం కోసం వెళ్ళను. కానీ 10 మంది చేత పెద్ద మనిషి అని పిలువబడే ఆ నాగరాజు వర్మని ఒక్కసారి కలుసుకునేవమ్మా. వద్దు. అభ్యంతరం చెప్పద్దమ్మా, చెప్పద్దు. మేము ధాన్యానికి ఇచ్చే రేటు దునియా మే కోయి వ్యాపారి ఎవడు ఇవ్వడు హై. మీరు మాకు మూటలు ఇస్తే మేము మీకు ధనము ఇస్తాం. అందుకే కదా సేటు బాబు, ప్రతి ఏడాది జమీందారు గారికి అమ్మే ధాన్యం ఈ ఏడాది మీకు అమ్ముతున్నాం. ఇంకా మూటలు ఎవరి దగ్గర ఉన్నాయో తీసుకురండి. భలే మంచి సౌక బేరం. ఆవనా జమీందారు బాబు మనుషులతో వచ్చేస్తున్నారు. దండాలు దండాలు. ఏరా, ధాన్యం దివాణానికే వెళ్తున్నాయా? అది కాదరా, మరి మరి తరతరాలుగా ధాన్యం దివాణానికి తోలడం, మేమిచ్చిన డబ్బు తీసుకోవడం ఆచారం కదరా. కానీ మా కొడుకు పట్నం నుంచి సేటుని తీసుకొచ్చాడు. సేటు కాస్త ఎక్కువ ధర ఇస్తాడు బాబు గారు. ఎక్కువ ధర కోసం ఎప్పుడూ లేని అలవాటు ఇప్పుడు ఆరంభించారన్నమాట. అవును ధర, సొమ్ము కాస్త ఎక్కువ వస్తే తమరు బాకీ చెల్లించి 2 పూట్ల తిండి తిందామని. పట్నం నుంచి వచ్చిన నీ కొడుకు చెబుతున్న పాఠాలా ఇవి? తమరే అలాగంటే ఎలా బాబు? నాగరాజవర్మ నీడలో ఉన్న ఈ పల్లెలో పట్నం మాటలు, పట్నం రేటులు చెలవని నీ కొడుక్కి నచ్చజెప్పలేదా? కొమ్ములు మొలుస్తున్నాయిరా మీకు. రే కోటి, ఈ ధాన్యాన్ని మన దివాణానికి చేర్పించు. అలాగే తోరా. ఇదిగో జమీందారు గారు, నేను మంచి వాళ్లకు మంచివాణ్ణి, చెడ్డ వాళ్లకు చెడ్డవాణ్ణి. ఆ ధాన్యం ఆ రైతులు చెమటోడ్చి పండించుకున్నది. ఎవరెక్కువ ధరిస్తే వాళ్ళకు అమ్ముకునే హక్కు వాళ్ళకుంది. కావాలంటే ఆ సేటు కంటే ఎక్కువ ధరించి కొనుక్కో. అంతేగాని దౌర్జన్యం చేసి లాభం లేదు. నువ్వు ఎవరి ఎస్టేట్ లో కాలు పెట్టావో, ఎవరితో నువ్వు అధిక ప్రసంగం చేస్తున్నావో నీకు అర్థమైనట్టు లేదు. రే కోటి, ఈ కుర్రాన్ని రెక్కలు విరిచి లారీ కట్టండ్రా, మనం అంటే ఏమిటో తెలుస్తుంది. శభాష్, నీ చేతల్ని బట్టి నువ్వు మాటల మనిషివి కాదు అని అర్థం అవుతోంది. ఆ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. నీ పేరేమిటి? విజయ్. ఏ పనైనా నిమిషాల మీద సాధించడం మనకు అలవాటు. కనకయ్య, అయ్యా, ధాన్యానికి ఆ సేటు రైతులకు ధర ఎంత ఇస్తున్నాడు అంతే ధర నువ్వు చెల్లించి బస్తాలని దివాణానికి చేర్పించు. అలాగే అయ్యా. విజయ్, నువ్వు లారీ తీసుకుని తిన్నగా మా దివాణానికి వచ్చేయి. నీలాంటి కండబలం, గుండె బలం ఉన్న మనిషిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ వేళ నుంచి నువ్వు నా దగ్గర డ్రైవర్ గా పనిచేస్తావు. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తానులే జీతం. వచ్చే. హలో, నేను విజయ్ని మాట్లాడుతున్నాను. నువ్వా విజయ్? పాముల పుట్లోకి అడుగు పెట్టావు అనుకుంటాను. ఎవరికి నీ మీద అనుమానం కలగలేదు కదా? లేదు మేడం, నన్ను నమ్మి తన దగ్గర పనిలో చేర్చుకున్నాడు ఆ నాగరాజు వర్మ. విజయ్, నాగరాజ వర్మకి దామోదరం అనే అతి ముఖ్యమైన పార్ట్నర్ ఒకడు ఉండాలి. వాడెక్కడ ఉంటున్నాడో తెలుసుకోవడం నీ తర్వాత పని. విజయ్, రేపు ఉదయాన్నే బండి తీసుకుని స్టేషన్కి వెళ్ళు. సిటీ నుంచి అమ్మాయి వస్తుంది. అలాగే సార్, కానీ అమ్మాయి గారు ఎవరో కనిపెట్టం. నువ్వేం కనిపెట్టనక్కర్లేదయ్యా. ఆ అమ్మాయికి జీప్ నంబర్ బాగా తెలుసు. తిన్నగా వచ్చి కూర్చుంటుంది. ఓకే? ఓకే సార్. झन झन झन
తెలుగు వన్